దావోస్ పర్యటనకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. పెట్టుబడులు వస్తాయంటారు ఆంధ్రాకి, డెవలప్ అవుతుందంటారు ఈసారైనా? ఖచ్చితంగా, అందులో సందేహమే లేదు. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు, అందులో సందేహమే లేదు. గతంలో ఏదేదో విమర్శించడం నోళ్ళన్నీ మూతపడిపోతున్నాయి. ఎందుకంటే ఆయన కృషి, ఆయన మాట్లాడి తీరు, ఎందుకంటే ఏదైనా మనకు మంచి జరగాలంటే మనం అదే నోరు మంచిది అవుతుంది ఊరు మంచిది అవుతుంది అంటారు. ఆ రకంగా సబ్జెక్ట్ ఉంది కాబట్టి చక్కగా అందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేస్తున్న కంపెనీలన్నీ మంచి మంచి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ రావడం ఖాయం. నిరుద్యోగులు విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు రావడం ఖాయం, అందరూ సందేహమే లేదు. అంటే చాలా మంది ట్రోల్ చేసేవారు కదా లోకేష్ ని, అసలు రాజకీయాలకు పనికిరాడు, కనీసం మాట్లాడడం కూడా రాదు, అసలు రాజకీయాల్లో అసమర్థుడు అని చెప్పి. అంతే, ఇప్పుడు నోట్ మాట్లాడట్లా. అప్పుడు ఏదో వాగేవారు పిచ్చి పిచ్చి, కానీ ఇప్పుడు ఆ మాట్లాడి విమర్శించడానికి వాళ్ళకి ఆ స్థాయి సరిపోటాలి. ఈయన మాట తీరు, ఈయన సబ్జెక్టు, ఈయన మాట్లాడి ఇంగ్లీషు అనర్గళం. అప్పుడు ఏదేదో వాగేవారు అలాగని ఇలాగని. ఇప్పుడు ఏమీ లేవు. చక్కటి అనుభవంతో నిజంగా తండ్రికి తగ్గ తనయుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంత అద్భుతంగా జరుగుతుందో, లోకేష్ బాబు వల్ల అద్భుతమైన కంపెనీలు రావడం అందరికీ చాలా నమ్మకంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మాత్రం చాలా ఆశలతో ఉన్నారు. వాళ్ళ ఆశలు నెరవేర్చడం ఖాయం.